పోలింగ్ అధికారుల విధులు 2024 ఎలక్షన్స్లో పోలింగ్ అధికారుల విధులు. ఇక్కడ మొదటగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆయనకి అసిస్టెంట్లుగా సహాయకారులుగా 5 మంది పోలింగ్ ఆఫీసర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటి పోలింగ్ ఆఫీసర్, ఇతన్నే ఏపీఓ అంటాము. మరి ఇతని యొక్క విధులు ఏంటో చూద్దాం. ఎలక్షన్ రోజున మరి ఏం చేయాలనేటువంటి చూద్దాం. ఇతను ఓటర్ లిస్టు మార్కుడ్ కాపీ ఇన్ఛార్జి, అంటే ఓటర్ లిస్టు కాపీ ఇతని దగ్గర ఉంటుంది. ఓటర్లు వచ్చినప్పుడు ఆ ఓటర్ స్లిప్ మీద ఉన్నటువంటి పేరును గట్టిగా చదివి అందరికి వినపడేట్లుగా గట్టిగా చదవాలి. వాళ్ళు తెచ్చినటువంటి ఎపిక్ లేదా ఈసీఐ ప్రకటించిన ఇతర గుర్తింపుల కార్డుల సహాయంతో వారి ఐడెంటిటీని గుర్తించి వారిని ఓటుకి అలౌ చేయాలి. రెండవ పోలింగ్ ఆఫీసరు, ఈ ఆఫీసరు యొక్క వర్క్ ఏంటంటే ఇండెలిబుల్ ఇంక్ ఇన్ఛార్జి, ఓటర్స్ రిజిస్టర్ కూడా ఇన్ఛార్జ్ అవుతారు. ఇతను ఏం చేయాలంటే మొదటి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఏపీఓ నుంచి వచ్చినటువంటి ఓటర్ని ఇండెలిబుల్ ఇంకు గుర్తుపెట్టి 17Aలో ఓటర్ సంతకం లేదా వేలుముద్ర తీసుకోవాలి. అతనికి వివరాలు కూడా నోట్ చేసుకోవాలి. నెంబరు, పేరు నోట్ చేసుకొని ఓటర్ సంతకం కానీ వేలుముద్ర కానీ తీసుకోవాలి. ఇంకా మూడవ పోలింగ్ ఆఫీసరు, ఇతను ఓటర్ స్లిప్ ఇన్ఛార్జి, తెలుపు మరియు పింక్ ఓటర్ స్లిప్స్ ఇస్తారు. ఇండెలిబుల్ ఇంకు మార్కును కూడా తనిఖీ చేస్తారు. పెట్టించుకున్నాడా అంటే ఆ ఏళ్ళకి ఇండెలిబుల్ ఇంకు ఉందా లేదా ఓటర్కి అనేది గుర్తిస్తారు. ఆ 2 స్లిప్స్ని కూడా ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. నాలుగవ పోలింగ్ ఆఫీసరు లోక్సభ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ అవుతారు. మరి తెలుపు స్లిప్ తీసుకుని, ఇక్కడ ఈ మూడవ పోలింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి తెలుపు స్లిప్ తీసుకొని బ్యాలెట్, లోక్సభకు సంబంధించినటువంటి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఓటరు ఆ ఓటు వేస్తారన్నమాట. ఇకపోతే చివరి వ్యక్తి అయినటువంటి 5వ పోలింగ్ ఆఫీసరు అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జి. ఇతను పింక్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పోలింగ్ స్టేషన్లో ఈ 5 పోలింగ్ ఆఫీసర్ల యొక్క విధులను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.